దేవా, సెలయేటి నీటి కొరకు దప్పికగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. సజీవుడవగు తండ్రివైన దేవా, నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. 42వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతు అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మేమందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క విశ్వాసము బలపడాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాం. అందరూ కూడా 2 చేతులు జోడించి ప్రభు ముందు మోకరించి ఒక గొప్ప దేవుని ఆరాధించండి. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, ఎడారిలో మన్నానిచ్చిన దేవా, బండ నుండి నీటిని తీసిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఎడారి లాంటి మా జీవితములో ప్రభువా మీ దీవెనలను నింపమని వేడుకుంటున్నాం. ప్రభు, బండ లాంటి మా హృదయాన్ని కరిగించి విశ్వాసముతో మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మీయ కార్యాలతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన
నా హృదయ దాహము తీర్చరావా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. సీనాయి కొండ మీద మోషేకు దర్శనమిచ్చిన దేవా మీకు స్తోత్రమయ్యా. మండుతున్న పొద ద్వారా దర్శనమిచ్చి మాట్లాడిన దేవా స్తోత్రమయ్యా. ఈ సమయంలో మా అందరిపై దిగిరమ్మని, మా అందరిపై మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా అందరిలో మీ ఆత్మను కుమ్మరించమని, మీ కార్యాలతో మమ్మల్ని నింపమని, మమ్మందరినీ కూడా విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుచున్న పొదలో కనిపించావా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుచున్న పొదలో కనిపించావా. మోషేతో మాట్లాడిన ప్రభువా, మోషేతో మాట్లాడిన ప్రభువా, మాతో కూడా మాట్లాడవా. మాతో కూడా మాట్లాడవా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా, యేసయ్యా. వ్యాధులను బాధలను తొలగించే, ఓ స్వస్థపరిచే గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. పరమ వైద్యుడైన దేవా మీకే ఆరాధన. ఆమేన్. యేసయ్యా, ఈ ఆరాధన ద్వారా, ఈ స్వస్థత సాంగ్యము ద్వారా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. ఈ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల నొప్పుల నుండి, వేదన నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. అన్ని రకాల కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ ఆరాధన ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారును గాక. ఆమేన్. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. రోదన బాధను తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరిచావు. చింతలు పాపిన కరుణామయ్యా, మా చింతను పాపిన కరుణామయ్యా. ఓదార్చరావా నా యేసయ్యా. మమ్మోదార్చరావా
యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి మనందరిని దీవించడానికి, మనలో ఉన్న బాధలు, వ్యాధులు, సమస్యలు తొలగించడానికి, మనందరి మధ్యలోనికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుని మరొక్కసారి ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర ప్రభా. ఈ వేకువ జామున మేము ఆరాధిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ప్రతి ఒక్క బిడ్డను మీ ఆధీనంలో ఉంచమని, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో విశ్వాసాన్ని బలపరచమని, దైవ భక్తిని నింపమని, దైవ శక్తితో నింపమని, మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, శాంతి సమాధానం లేనటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, గొడవలు, తగాదాలు, కోర్టు కేసులు, రకరకాల సమస్యలతో కుటుంబంలో చిన్న భిన్నమైపోయి ఒకరికొకరికి పొంతన లేకుండా, ఐక్యమత్యం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాకండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. వారిలో ప్రభా విశ్వాసాన్ని బలపరచండి, మంచి హృదయాన్ని బలపరచండి ప్రభా. తగ్గించుకునే మనసును దయచేయండి ప్రభా. క్షమించుకునే మనసును దయచేయమని, ప్రేమించుకునే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కోపము, పగ, అసూయ, రకరకాల అన్ని బలహీనతల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభా. ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలను నెరవేర్చండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రకరకాల గాయాలతో, రకరకాల సమస్యలతో, రకరకాల అనారోగ్య బాధలతో సతమతమవుతున్న బిడ్డలను అభిషేకించమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలనొప్పి నుండి, నడుము నొప్పి నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి, షుగర్ నుండి, టీబీ నుండి, రకరకాల బీపీల నుండి ప్రభా, అన్ని రోగాల నుండి ఈ బిడ్డలకు సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెవి నొప్పి, మెడ నొప్పి ప్రభా, మోకాళ్ళ నొప్పులు, అరచేతుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రకరకాల నొప్పుల నుండి, బాధల నుండి ప్రభా విడుదల స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గర్భఫలము లేనటువంటి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను ప్రభా. రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాటిని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలందరినీ తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న, ప్రార్థిస్తున్నటువంటి, దాహము కలిగినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డలలో విశ్వాసాన్ని బలపరచమని, మీ ఆత్మతో నింపమని, మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా. హల్లెలూయా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తూ ఉండగా
దివ్య సప్రసాదములో మనందరి కొరకు మనందరిని దీవించాలని, మన కుటుంబాలను దీవించాలని, మనలోనూ మన కుటుంబంలోనూ ఉన్న చీకటిని తొలగించాలని ఎంతో ఆశతో మన ముందు ప్రత్యక్షమైన దేవుని ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకును అని ప్రభు పలుకుతున్నాడు. ఏమి కావాలని మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు? ఏమి కావాలని ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారు? అడగండి, ఆ గొప్ప దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఏమేమి పోగొట్టుకున్నారో ప్రభుని అడగండి. భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధమా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాప్యాయతలా, ఏం పోగొట్టుకున్నారో అడగండి. వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, ప్రేమ కావచ్చు, మంచి బంధాలు కావచ్చు, ప్రభుని అడగండి. మీకు ఇష్టమైన దానిని మాకు ప్రసాదించండి ప్రభు అని ఆ గొప్ప దేవుని అడగండి. ప్రభు ఎల్లప్పుడూ మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని, వేకువ జాముననే లేచి దాహముతో మేము వెతకే భాగ్యాన్ని దయచేయమని, మోసే వలె ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని, మోసే వలె అద్భుత శక్తులు దయచేయమని ఈరోజు ప్రార్థన చేద్దాం. ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారో ప్రభు చెప్పండి. ఏ విషయంలో ప్రార్థన చేయాలనుకుంటున్నారు? ఏ సమస్యలు బాధలతో సతమతమైపోతున్నారు? ఏ కుటుంబ సమస్యలు మిమ్మల్ని చిందరవందర చేస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా ప్రభువుకు సమర్పించండి. స్వస్థపరిచే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మేము ఎల్లప్పుడూ కూడా దీవించబోతూ ఉన్నాడు. అందరూ మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను. యేసయ్యా రావయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.